విజ్ఞానం వెర్రి తలలు వేస్తే ఎలాంటి పరిస్థితులు దారితీస్తాయి. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గాడ్ ఫాదర్ అని చెప్పే హింటన్ ఏం చెప్తున్నాడంటే మొత్తం మానవాళి మొత్తం అంతరించే ప్రమాదం ఉంది. ఏఐని కనుక మనం కంట్రోల్ చేయకపోతే ఏఐకి ఒక హ్యూమన్ టచ్ కూడా ఏర్పాటు చేయాలి. అవి లేకుండా కనుక ఏఐని రిలీజ్ చేస్తూ ఉంటే మనం వెర్షన్ల మీద వెర్షన్లు చివరికి మానవాళి మొత్తం అంతరించిపోతుంది అంటే దాన్ని ఇప్పుడు చైనాకి సంబంధించిన కైబా టెక్నాలజీస్ అని ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ కొత్త ఆవిష్కరణ పేరుతో ఒక హ్యూమనాయిడ్ రోబోని రిలీజ్ చేస్తున్నారు. 2026కి వాళ్ళ ఫస్ట్ కస్టమర్ని కూడా రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. ఏంటి ఈ టెక్నాలజీ అంటే ఈ హ్యూమనాయిడ్ రోబోకి ఒక ఆర్టిఫిషియల్ ఊమ్ని తయారు చేసి అందులో పిల్లల్ని పెంచుతారు, పిండాన్ని ప్రవేశపెట్టి. మరి వారికి ఆహారం ఎట్లా అంటే ఒక పైప్ ఒకటి ఏర్పాటు చేస్తారట. 1,00,000 యువాన్లు కనుక ఇస్తే అంటే ఏం లేదు, ఒక సరోగసీని హ్యూమనాయిడ్ రోబోకి కదా అప్లై చేస్తే ఎలా ఉంటుంది అనేది వాళ్ళ ఆలోచన అనుకుంటా. ఒక దరిద్రపు గుట్ట ఆలోచన. టెక్నాలజీని దరిద్రపు గుట్ట ఆలోచన అని మీరు ఎలా అంటారు అనే వాళ్ళకి ఒక సమాధానం ఏంటంటే, ఇప్పుడు పేగుబంధం అని ఊరకంటారు తల్లి బిడ్డలకు. ఎలా అంటే తల్లికి ఉన్నటువంటి ఆ పేగుతోనే ఆహార వాహిక లాగా ఉపయోగపడుతూ అన్ని పోషకాలు న్యూట్రియంట్స్ ఈ శిశువుకి పిండానికి అన్నీ అందుతూ 9 నెలలు అయిన తర్వాత ఇక ఊము భరించలేనప్పుడు నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఈ శిశువు జన్మించడానికి రెడీ అవుతుంది. ఈ ఆహార వాహిక ఏదైతే బొడ్డుతాడు ఉంటుందో ఆ బొడ్డుతాడులోనే స్టెమ్ సెల్స్ అన్నీ ఉంటాయి, మూల కణాలు అంటారు. ఆ స్టెమ్ సెల్స్ నుంచే మనం ఇప్పుడు చాలా రోగాలకి మందు కనిపెట్టవచ్చు, అంటే చికిత్స చేయవచ్చు అనేది చెప్తున్నారు కదా. మరి హ్యూమనాయిడ్ రోబోలో ఆ పేగుతాడు ఉంటుందా? ఉండదు కదా. మరి అలాంటప్పుడు ఈ శిశువు ఎలా పెరుగుతాడు? అఫ్కోర్స్ వేరే వాళ్ళ గర్భం అంటే అది వేరు, ఒక హ్యూమన్ టచ్ ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది, ఇలా పొంద ఇలా పెండం పెట్ట అని చెప్పేసి ఊరక కాదు అనేది. కైవా టెక్నాలజీస్ ఆ కంపెనీ హ్యూమనాయిడ్ రోబోలో ఒక శిశువుని ప్రవేశపెట్టి ఆ తర్వాత ఆ పిండాన్ని ప్రవేశపెట్టి పూర్తి స్థాయి బిడ్డగా బయటికి తీసుకొస్తారు. అవసరమా ఇది? అందుకే అంటుంది, ఒకవేళ ఇది అవసరమే అని అందరూ అనుకుంటే ఆ తర్వాత మనుషులు కూడా ఉంటారు కదా, రోబోలే ఈ ప్రపంచాన్ని వెళ్తాయి. అందుకే ఈ గాడ్ ఫాదర్ అని చెప్తూ ఉంటారు కదా, ఈ చాట్ బాట్లు వీటన్నిటికీ ఆయన గూగుల్లో చేశాడు, అంతకుముందు చాలా వాటిలో చేశాడు. ఏంటని చెప్పేది అదే, మానవాళినే సర్వనాశనం చేస్తుంది, అంతరింపజేసేలా చేస్తుంది, అంటే రీప్లేస్ చేస్తుంది అని. సినిమాల్లో చూపించినట్టు మరి మనుషుల మీద దాడి చేయటం ఇది కాదు. మనుషుల అవసరాన్ని తగ్గించేసేసి రోబోలతోనే జీవితాలు గడిపేలాగా చేయవచ్చు అనేది. మరి చైనా కైవా టెక్నాలజీస్ చేస్తున్న ఈ దరిద్రపు కొట్టు ప్రయత్నాన్ని ఎవడైనా పొగిడితే పొగుడుకోవచ్చు. దీన్ని ఎలా అంటారు అని ఒకడు, ఇంకొకటి వెంటనే మన పురాణాల్లో ఎప్పుడో ఉన్నాయి తెలుసా ఇవి అని ఇంకొకటి కూడా బయలుదేరుతుంది. చూద్దాం అది. మీరైతే ఖచ్చితంగా కైవా టెక్నాలజీస్ గురించి చూడండి, చాలా స్టోరీస్ ఈ పాటికి వచ్చే ఉంటాయి. బాయ్. విజ్ఞానం వెర్రి తలలు వేస్తే ఎలాంటి పరిస్థితులు దారితీస్తాయి. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గాడ్ ఫాదర్ అని చెప్పే హింటన్ ఏం చెప్తున్నాడంటే మొత్తం మానవాళి మొత్తం అంతరించే ప్రమాదం ఉంది. ఏఐని కనుక మనం కంట్రోల్ చేయకపోతే ఏఐకి ఒక హ్యూమన్ టచ్ కూడా ఏర్పాటు చేయాలి. అవి లేకుండా కనుక ఏఐని రిలీజ్ చేస్తూ ఉంటే మనం వెర్షన్ల మీద వెర్షన్లు చివరికి మానవాళి మొత్తం అంతరించిపోతుంది అంటే దాన్ని ఇప్పుడు చైనాకి సంబంధించిన కైబా టెక్నాలజీస్ అని ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ కొత్త ఆవిష్కరణ పేరుతో ఒక హ్యూమనాయిడ్ రోబోని రిలీజ్ చేస్తున్నారు. 2026కి వాళ్ళ ఫస్ట్ కస్టమర్ని కూడా రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. ఏంటి ఈ టెక్నాలజీ అంటే ఈ హ్యూమనాయిడ్ రోబోకి ఒక ఆర్టిఫిషియల్ ఊమ్ని తయారు చేసి అందులో పిల్లల్ని పెంచుతారు, పిండాన్ని ప్రవేశపెట్టి. మరి వారికి ఆహారం ఎట్లా అంటే ఒక పైప్ ఒకటి ఏర్పాటు చేస్తారట. 1,00,000 యువాన్లు కనుక ఇస్తే అంటే ఏం లేదు, ఒక సరోగసీని హ్యూమనాయిడ్ రోబోకి కదా అప్లై చేస్తే ఎలా ఉంటుంది అనేది వాళ్ళ ఆలోచన అనుకుంటా. ఒక దరిద్రపు గుట్ట ఆలోచన. టెక్నాలజీని దరిద్రపు గుట్ట ఆలోచన అని మీరు ఎలా అంటారు అనే వాళ్ళకి ఒక సమాధానం ఏంటంటే, ఇప్పుడు పేగుబంధం అని ఊరకంటారు తల్లి బిడ్డలకు. ఎలా అంటే తల్లికి ఉన్నటువంటి ఆ పేగుతోనే ఆహార వాహిక లాగా ఉపయోగపడుతూ అన్ని పోషకాలు న్యూట్రియంట్స్ ఈ శిశువుకి పిండానికి అన్నీ అందుతూ 9 నెలలు అయిన తర్వాత ఇక ఊము భరించలేనప్పుడు
నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఈ శిశువు జన్మించడానికి రెడీ అవుతుంది. ఈ ఆహార వాహిక ఏదైతే బొడ్డు తాడు ఉంటుందో ఆ బొడ్డు తాడులోనే స్టెమ్ సెల్స్ అన్నీ ఉంటాయి, మూల కణాలు అంటారు. ఆ స్టెమ్ సెల్స్ నుంచే మనం ఇప్పుడు చాలా రోగాలకి మందు కనిపెట్టవచ్చు, అంటే చికిత్స చేయవచ్చు అనేది చెప్తున్నారు కదా. మరి హ్యూమనాయిడ్ రోబోలో ఆ పేగుతాడు ఉంటుందా? ఉండదు కదా. మరి అలాంటప్పుడు ఈ శిశువు ఎలా పెరుగుతాడు? అఫ్కోర్స్ వేరే వాళ్ళ గర్భం అంటే అది వేరు ఒక హ్యూమన్ టచ్ ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది, ఇలా బొంద ఇలా పెండం బెట్ట అని చెప్పేసి ఊరక కాదు అనేది. కైవా టెక్నాలజీస్ ఆ కంపెనీ హ్యూమనాయిడ్ రోబోలో ఒక శిశువుని ప్రవేశపెట్టి ఆ తర్వాత ఆ పిండాన్ని ప్రవేశపెట్టి పూర్తి స్థాయి బిడ్డగా బయటికి తీసుకొస్తారంట. అవసరమా ఇది? అందుకే అంటుంది, ఒకవేళ ఇది అవసరమే అని అందరూ అనుకుంటే ఆ తర్వాత మనుషులు కూడా ఉంటారు కదా, రోబోలే ఈ ప్రపంచాన్ని వెళ్తాయి. అందుకే ఈ గాడ్ ఫాదర్ అని చెప్తూ ఉంటారు కదా, ఈ చాట్ బాట్లు వీటన్నిటికీ ఆయన గూగుల్లో చేశాడు, అంతకుముందు చాలా వాటిలో చేశాడు. ఏంటని చెప్పేది అదే, మానవాళిని సర్వనాశనం చేస్తుంది, అంతరింపజేసేలా చేస్తుంది, అంటే రీప్లేస్ చేస్తుంది అని. సినిమాల్లో చూపించినట్టు మరి మనుషుల మీద దాడి చేయటం ఇది కాదు. మనుషుల అవసరాన్ని తగ్గించేసేసి రోబోలతోనే జీవితాలు గడిపేలాగా చేయవచ్చు అనేది. మరి చైనా కైవా టెక్నాలజీస్ చేస్తున్న ఈ దరిద్రపు కొట్టు ప్రయత్నాన్ని ఎవడైనా పొగిడితే పొగుడుకోవచ్చు. దీన్ని ఎలా అంటారు అని ఒకడు, ఇంకొకటి వెంటనే మన పురాణాల్లో ఎప్పుడో ఉన్నాయి తెలుసా ఇవి అని ఇంకొకటి కూడా బయలుదేరుతుంది. చూద్దాం అది. మీరైతే ఖచ్చితంగా కైవా టెక్నాలజీస్ గురించి చూడండి, చాలా స్టోరీస్ ఈ పాటికి వచ్చే ఉంటాయి. బాయ్.